బ్రేక్‌ఫాస్ట్ లాగా మాత్రమే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడానికి కూడా ఈ సేమియా ఉప్మా అనేది చాలా బావుంటుంది. సో, ఒకసారి దీన్ని హెల్తీగా అలాగే రుచికరంగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీని తయారీ కోసం నేను ఈ వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బంగాళదుంప కట్ చేసుకున్నాను మీడియం సైజులో. అలాగే క్యారెట్, బీట్రూట్ సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే తరిగిన అల్లం కూడా. ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలామంది సేమియాని వేయించకుండా అలానే ఉప్మా చేసుకుంటారు. సో, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరీ మాడకుండా ఇలా అన్నీ కూడా ఈవెన్గా రోస్ట్ అయ్యేలాగా ఒకసారి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ సేమియా ఉప్మా తాలింపులోకి మనం తీసుకున్న వెజిటేబుల్స్ని బట్టి ఆయిల్ అనేది తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పోపు కోసం ముందుగా జీలకర్ర, కొన్ని పోపులు వేసి నేను వేయించుకుంటున్నాను. పోపులు అయితే చిటపటలాడే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత తరిగిన అల్లం వేసుకొని ఒక 2 సార్లు అలా వేయించుకుంటే సరిపోతుంది. మరి డీప్ రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అల్లం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కూడా సగం వేగినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. పూర్తిగా వేయించాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు హాఫ్ రోస్ట్ చేసుకోవడం అంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఈ టైంలో మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి వీటిని బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ అనేది మగ్గడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో, దాదాపుగా క్యారెట్, బీట్రూట్ మగ్గాయి అనుకున్న టైంలో కట్ చేసుకున్న బంగాళదుంపను కూడా వేసుకోవాలి. బంగాళదుంప సైజ్ అయితే మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి, లేదంటే ముక్కలు విరిగిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి. ఇలా అన్ని వెజిటేబుల్స్ని సమంగా వేయించుకున్న తర్వాత ఉప్మాకి సరిపడినంత వాటర్ని అయితే వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని తెరలు కాగేంత వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియా పూసను అయితే ఇందులో మొత్తంగా ఒక్కసారి వేసేయాలి. సో, ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో ఇప్పుడే రుచి చూసుకొని దీన్ని మూత మీద ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. సేమియా ఉప్మాలో తీసుకునే వాటర్ క్వాంటిటీ అనేది ఎప్పుడూ కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే సేమియా పూసలు అనేవి వాటర్ని ఎక్కువగా పీల్చుకోవు. కాబట్టి వాటర్ క్వాంటిటీ తక్కువగానే ఉండాలి. మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మునిగినంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో, ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక 5 నిమిషాలకు ఒకసారి తీసి దీన్ని కలిపి చూడాలి. వాటర్ మొత్తం ఆవిరి అయిపోయిన తర్వాత ఉప్మా రెడీ అయింది అని అర్థం. చూడండి, కలుపుతుంటే సేమియా పూస మొత్తం ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. సో, వాటర్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవడం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది సేమియా ఉప్మా. చూడటానికి అలాగే తినటానికి ఆరోగ్యంగా మరియు రుచికరంగా ఉండే ఇలాంటి ఒక స్నాక్ ఐటమ్ని మీరు కూడా ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ.